దేశ స్వతంత్రం కోసము, ఈ దేశ ప్రజల స్వేచ్ఛ కోసము పరాయి పాలన వద్దు, స్వతంత్రమే ముద్దు అని చెప్పేసి పరాయి పాలకులతో, బ్రిటిష్ వాళ్లతో విరోచితంగా పోరాడిన బంజారా ముద్దు బిడ్డలు మహారాణా ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ వారసులం మేమంతా. ఇవాళ ఈ దేశంలో ఉన్న బంజారా ప్రజలంతా వారి వేషాధారణ, వారి భాష, ఆశ, మాట విధానము, వారి వస్త్రాధారణ, వారి కట్టుబొట్టు ప్రత్యేకంగా ఉండడం ద్వారా ఈ సమాజానికి కొంత వ్యతిరేకంగా ఉండడం ద్వారానే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూలు 6వ షెడ్యూల్లో వీరికి ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలి, వీరికి ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 342 ప్రకారం ఈ బంజారాలను షెడ్యూల్ ట్రైబల్ గా గుర్తించి ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. ఆ రోజు భారత రాజ్యాంగం అనే ఈ లక్షణాలున్న వ్యక్తులను బంజారులుగా, ఎస్టీ ట్రైబల్ గా గుర్తించడం జరిగింది. ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వారి వ్యక్తిత్వం కోసం, వారి అస్తిత్వం కోసము బంజారా జాతి పైన, బంజారా జాతిని ఇవాళ ట్రైబల్ జాబితా నుండి తీసేసి వారి వ్యక్తిగత ఆనందం పొందుతామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న బంజారులంతా ఏకమైతే బిడాబీ రాజకీయ పార్టీలు ఉండవు, నీకు రాజకీయ జీవితం ఉండదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ బంజారుల పైన జరుగుతున్న దాడిని ఇవాళ బంజారా లోకమంతా ఏకమై ఖండిస్తేనే రాబోయే తరాలకి మనం మంచి భవిష్యత్తుని అందించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఇవాళ భారత రాజ్యాంగం గుర్తించిన విధంగా మేము ట్రైబల్ గా, ఎస్టీ జాబితాలో మేము ఉన్నాం. ఇవాళ మా మీద రకరకాల కుట్రలు చేసి అనేక కులస్తులు, అనేక రాజకీయ పార్టీలు కులస్తులు కుట్రలు చేస్తే మా నుంచి వాళ్ళు తీసుకుపోయేది ఏం లేదు. మేము బంజారులంతా ఐక్యంగా ఉంటాం, ఐక్యంగా పోరాడతాం. వచ్చే భావి తరాలకి మా విద్య, ఉపాధి అవకాశాలను మేము కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై. మరి ఈ తెలుగం వెంకట్రావు, సోయిలేని సోమన్ బాబు బంజారుల పైన, లంబాడీల పైన చేస్తున్నటువంటి కుట్ర కొనసాగదు. ఇది పార్లమెంటులో అమెండ్మెంట్ అయి ఆనాడు మరి రాజ్యాంగంలో లిఖించబడి లంబాడీలను ఎస్టీ జాబితాలో వీళ్ళు గుట్టలలో, చెట్లలో తమ యొక్క వ్యాపారం చేసుకుంటూ మరి స్వయంగా బతుకుతున్నటువంటి జాతి బంజారా జాతి, ఈ లంబాడి జాతి. కాబట్టి ఈ రిజర్వేషన్ వీళ్ళకు ఉండాలి అని పార్లమెంట్లో చట్టమైనటువంటి చట్టాన్ని మరి వీళ్ళు కుట్ర ద్వారా తీసివేయలేరు. దీన్ని మేమంతా ఐక్యంగా సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. పట్టణంలో బంజారుల ఐక్యత మరి అందరికీ నమస్కారం. ధర్నా కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ, ఈ దేశంలో మా బంజారుల స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఆనాటి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ పుణ్యమాన మేము ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అలాంటి ఇందిరాగాంధీ పుణ్యమాన చేరడం మరి రాష్ట్రంలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో సుమారు 3 లక్షల జనాభా లేని గోయ, కోండు జాతులను మా ఎస్టీ జాబితా నుంచి మమ్మల్నే లంబాడి జాతిని తీసేయాలని కుట్ర పన్నుతున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గిరిజనుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆ ఎమ్మెల్యేను, వాటి యొక్క తెలుగం వెంకట్రావు ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసి స్వయం బాబురావు దేశద్రోహం సెక్షన్ కింద కేసు పెట్టి నమోదు చేయాలి. ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి వాళ్ళను. ఈ ప్రాంతం ఆత్మగౌరవం, మా లంబాడీల మీద ఆత్మగౌరవం నింపాలంటే వాళ్ళ తక్షణమే క్రమశిక్షణ కమిటీ వాళ్ళపై తక్షణమే చర్య తీసుకోవాలని, లేని ఎడల మేము అందరం అఖిలపక్షం ఏర్పాటు చేసి తక్షణమే వాటిపైన రాబోయే తరంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముందు కార్యాచరణ ముందు ఉంటుందని తక్షణం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి